మాంసంతో పులుసు చేసానండి. అది ఎలా చేసానో చూపిస్తాను. 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి చిన్న గరిటెతో. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు చేసి వేసాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా ఇలాగా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. టీ స్పూన్తో 2 స్పూన్లు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేటట్టు కొద్దిగా వేయించుకోవాలి. మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాను అండి. చికెన్ అంటే ఈ బోన్స్ తోటి ఉంటాయి చూడండి, అలా వేసుకోవాలి. అవి తీసుకోవాలి. కొన్ని ముక్కలు వేసుకున్నా పర్లేదు కానండి, ఎక్కువ అమౌంట్ ఆ బోన్స్తో ఉన్న ముక్కలే పీసులే ఉండాలి. అలా అయితే బాగుంటుందండి పులుసు, మెత్తటి ముక్కల కన్నా. ఇది మంచిగా కలపాలి. మూత పెట్టేయాలండి. నీరు వస్తుంది కదా, కొంచెంసేపు బాగా మగ్గిపోయిన తర్వాత వాటర్ వస్తుంది కదా, వాటర్ కొంచెం ఇంకిపోయిన తర్వాత అండి మనం ఇవి వేసుకోవాలి, కారం అవిని. కొంచెం కొత్తిమీర వేసాను. ఫస్ట్ కొత్తిమీర వేసుకుంటారండి, ఫ్లేవర్ పట్టి ముక్కలకి టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో ఎలాగే వేసుకుంటాం కానీ ఫస్ట్లో కూడా వేసుకోవాలి. నేనైతే వేస్తానండి అలాగా. 2 స్పూన్లు కారం వేసాను. మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. ఇది స్పూన్ పెద్ద స్పూనే. అలాగే 1 స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేసాను. సొరకాయ ముక్కలు వేస్తున్నా అండి. అలా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు. మరి ఇంకా ఇన్ని ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే కొన్ని ముక్కలే వేస్తున్నాను. బాగా కలపాలండి ఇవి. ఇలా ఎప్పుడు మా అమ్మ, మా అక్క, మా పెద్దక్క వాళ్ళు చేసేవారండి ఇది ఎక్కువ. అంటే నాటుకోడితో చేసేవారు వాళ్ళు. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు రసం తీసి వేసానండి. కొంచెం పుల్లగా కారం కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనం చేసుకునే చికెన్ కాకుండా ఇప్పుడు అప్పుడప్పుడు ఇలా ఒకసారి చేసుకోండి. మీరు కూడా నచ్చితే చేసుకోండి. ఒక గ్లాసు వాటర్ వేస్తున్నానండి. మరీ ఎక్కువ వాటర్ వేసేసుకోకూడదు, నీళ్ళు కింద ఉంటుంది. ఎందుకంటే చికెన్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. ఇలా కొద్దిగా ఇలా మునిగేటట్టు వాటర్ వేసుకుని ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు సరిపడగా వేసుకోవాలి, చూసుకుని సరిపడగా వేసుకోవాలండి. లేకపోతే ముక్కలు సప్పగా ఉంటాయి, బాగుండవు. మరీ ఎక్కువ వేసుకోకుండా. రెండు విజిల్స్ వేయించానండి నేను. 2 విజిల్స్ వేసిన తర్వాత ప్రెషర్ ఆగిపోయిన తర్వాత మనం మూత తీసుకోవాలి. చూడండి అలా వచ్చింది. ఇంకా కొద్దిగా దగ్గరికి అవ్వాలండి. అలా నీళ్ళు ఉంది, అది దగ్గరికి అయిపోయేటట్టు ఉడికించేసుకోవాలి మనం. 1 స్పూను గరం మసాలా వేసానండి. సొరకాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఈ వీడియో షేర్ చేయండి. ఉప్పు చూసుకునండి, ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి. కొంచెం కారం ఘాటు తినేవాళ్ళైతే కూడా ఇప్పుడు వేసుకోవచ్చండి. కొంచెం కారం ఏం కాదు. వేసుకుని ఒక 2-3 నిమిషాలు ఉడికించేస్తే సరిపోతుంది.
కారం కనుక సరిపోతే మాకైతే ఇది సరిపోయిందండి. బాగుంది, కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుందండి కూర అయితే. నేనైతే తాలింపు పెట్టలేదండి. మా అక్క వాళ్ళు అయితే తాలింపు కూడా పెడతారు కూరకి. ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలండి. మంచిగా ఉడికిపోయింది ముక్క అయితే. అది కొన్ని ఉడికిపోయింది. కొంచెం గుత్తంగా దగ్గరికి వచ్చేటట్టు చూసుకుని సొరకాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయండి. సొరకాయ ముక్కలు 2 విజిల్స్ వేయించానండి. ఎక్కువ విజిల్స్ వేయిస్తే సొరకాయ ముక్కలు కొంచెం పేస్ట్ కింద అయిపోతే, ప్లస్ మళ్ళీ చికెన్ కూడా బాగా మెత్తగా ఉడికిపోద్దండి. ఇది మంచిగా కరెక్ట్గా ఉడికింది. ఒకసారి చేసుకోండి మీరు కూడా, నచ్చితే మళ్ళీ చేసుకోవచ్చు. ఒకసారి కొంచెం 1/2 kg చికెన్ అండి ఇది. కొంచెం కర్రీ చేసుకుని చూస్తే అండి మీకు నచ్చితే మేము ఎప్పుడైనా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. థ్యాంక్ యూ.